హై వ్యూస్. గత కొద్ది రోజుల క్రితం యూట్యూబర్, మరి అతను ట్రావెలర్ అయ్యి ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ, నేను మనస్ఫూర్తి చెప్తున్నా, నేను యూట్యూబ్ ఛానల్ చూసి చాలా తక్కువ. నేను మీకు ఇవ్వాల్సిన కంటెంట్ ఏంటి? న్యూస్, బ్రేకింగ్, ఏదైనా మేజర్ అప్డేట్ ఉంటే అప్పుడు ఏం చేయాలి? నేను అఫీషియల్ జర్నలిస్ట్ గ్రూప్స్, అఫీషియల్ ఛానల్స్, అఫీషియల్ వెబ్సైట్స్, లేదన్నప్పుడు సోర్స్, ఇవన్నీ చెక్ చేసుకుని ఇవ్వాలి. సో ఇంకా అటువంటిప్పుడు నాకు సమయం ఉండదు అనమాట ఇవన్నీ చూడటం. మీలో చాలామంది ఆ యూట్యూబ్ ఛానల్, ఆ యూట్యూబ్ ఇవన్నీ చెప్తుంటే అదే అంటారు, నాకు అవన్నీ తెలియదండి, విషయం ఏంటి చెప్పండి అని చెప్పేసి. ఇప్పుడు ఎందుకంటే ఇది మిలియన్ సబ్స్క్రైబర్లు ఉన్న వాళ్ళకి నాకు నిజంగా చాలామంది తెలియదు, ఎందుకంటే నేను అవి చూడను కాబట్టి. సో ఇప్పుడు నేను చెప్తున్నది ఏంటి? భయ్యా సన్నీ యాదవ్ అనే అతనికి మిలియన్ల సబ్స్క్రైబర్లు అంట, ఖచ్చితంగా లక్షల్లోనే డబ్బులు వస్తాయి. అటువంటి అతను కూడా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తూ గత కొద్ది నెలల క్రితం, కొద్ది వారాల క్రితం, కొద్ది రోజుల క్రితం ఈ వీడియో రిలీజ్ చేస్తే, ఇదిగో ఇది ఇన్ని వేలు, ఇప్పుడే నేను బెట్టింగ్ పెట్టా, నాకు డబ్బులు వచ్చి మీరు కూడా కొనుక్కోండి అని ప్రమోట్ చేస్తుంది. దానికి సంబంధించి మన ఆర్టీసీ ఎండి సజ్జనార్ పోస్ట్ పెట్టి తప్పు చేస్తున్నావు, కరెక్ట్ కదని చెప్పేసి అంటే, మరలా దాని మీద వేరే యూట్యూబర్లు రియాక్ట్ అయ్యి వాళ్ళు కూడా పెడితే అతను వేరేలాగా రియాక్ట్ అయ్యి నానా హడావుడు అయిందని చెప్పేసి నేను విన్నా. ఎవరి స్క్రాప్ అంతా అని వదిలేసి, ఇప్పుడు లోకల్ బై నాని అని చెప్పేసి వైజాగ్ అన్నాడు కదా, ఫిషర్ మ్యాన్, అతను చూసిన తర్వాత మరలా సజ్జనార్ సేమ్ ఇలాగే పెట్టాడు, అసలు ఏం చేస్తాను మీకు తెలుస్తుందా అని చెప్పేసి. అప్పుడు ఆ నాని రియాక్ట్ అయ్యాడు, నాకు అది నచ్చింది. అతను ఏమన్నాడు తెలుసా? నేను అంతగా చదువుకోవాలా, నాకు అంతగా తెలియదు, వాళ్ళు ఏదో చెప్పారో డబ్బులు వస్తాయని ప్రమోట్ చేస్తాను, కానీ దీనివల్ల ఎంతోమంది జీవితాలు నాశనం అవుతుందని నాకు తెలుసు. మీకు తెలుసు కానీ నటించి అలా చేశాడు. సరే సజ్జనార్ పోస్ట్ పెట్టాడు, అమ్మ బాబాయ్ లోపలేస్తారు బాబు, భయపడ్డాడు, వచ్చామన్నాడు. నేను అంత చదువుకోలేదు కట్ట, నాకు తెలియదు, ఏదో చేశాను, పోస్ట్ డిలీట్ చేశాను, ఇక నుంచి రిపీట్ చేయను, క్షమించండి, అండ్ ఎవరు కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయొద్దు, చాలామంది జీవితం రోడ్డు పాలు అవుతుందని చెప్పేసి అన్నాడు. గుడ్, మార్పు మంచిదే. బట్ అతను ఆల్రెడీ ప్రమోట్ చేసిన విధానం ఇవన్నీ కూడా వైజాగ్ లోకల్ పోలీసులు చూశారు కదా, దాని కేసు ఫైల్ అయిందంట. ఇప్పుడు అతను లోపలేటింగ్ కావచ్చు, నీకు అసలు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయమని చెప్పింది ఎవరు ఏంటని లింక్స్ మొత్తం తీసి సైబర్ క్రైమ్ వాళ్ళు ఎంటర్ అయ్యి మొత్తం లాగి లోపలేస్తారు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఈవెన్ సో కాల్డ్ యూట్యూబర్లు, మన చుట్టూతున్నటువంటి వాళ్ళు, మీరు రెగ్యులర్గా చూసేవాళ్ళు, మిలియన్ల సబ్స్క్రైబర్లు, లక్షల సబ్స్క్రైబర్లు, మళ్ళీ తీసుకునే కంటెంట్ సూపర్ ఉంటుంది కంటెంట్, కానీ ఆడోళ్ళైనా మగవాళ్ళైనా బుద్ధి బుర్ర జ్ఞానం లేకుండా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ సిగ్గు శరం లేకుండా మరలా రిస్క్ ఉంటుంది, చూసుకొని జాగ్రత్తగా మీరే వాడాలంట. ఫైనాన్షియల్ రిస్క్ ఉంటుంది, కొంచెం చూసుకొని మీరే ఆడాలి. అసలు ఏమన్నా సెన్స్ ఉందారా మీకు? అదే ఒక పక్క బెట్టింగ్ యాప్స్ అని మీకు తెలుసు, డబ్బులు పోతాయని తెలుసు, రోడ్డును పడ్డారు చాలామంది తెలుసు, ఎంతమంది జీవితం ఆత్మహత్య చేసుకున్నారో కూడా తెలుసు, అయినా సరే సిగ్గు శరం లేకుండా వాడు విధించినటువంటి అశుద్ధాన్ని డబ్బుగా తీసుకుంటూ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ మరలా మధ్యలో సొల్లు కబుర్లా రిస్క్ ఉండిద్ది, జాగ్రత్త, తొక్క తోలేని. నిజంగా చెప్తున్నా, అటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేసేది ఎవరైనా ఉన్నారంటే ఆ ఛానల్స్లో సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి మీరే. మీరు ఎవరైనా కనుక ఉంటే ముందు అన్సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆ దరిదాపులు పోకండి. మీకు ఏ టాపిక్ కావాలి ఏంటి అన్నది యాడ్స్ జోలికి పోకుండా, ఒకవేళ యాడ్స్ జోలికి పోయినా జెన్యున్ యాడ్స్ అన్నది ఇచ్చుకుంటున్నటువంటి వాళ్ళకి సంబంధించి కామెంట్లు పెట్టండి, మాకు సో వీడియో కావాలి, సో టాపిక్ మీద మాకు కావాలి, ఇవ్వండి, చెప్పండి అని. నేను హార్ట్ఫుల్గా నేను చెప్తున్నాను. నేను కనీసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి కూడా అడగడం రాదు నాకు, బట్ అలా అడగాలంట. అడగకపోతే నాకు సబ్స్క్రైబ్ కానట్లా అలవాటు చేసుకుంటా నేను, ఓకేనా? ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మీకు దాని టాపిక్ కావాలంటే కింద కామెంట్ కూడా తెలియచేయండి, ఆ టాపిక్ మీద నేను సెర్చ్ చేసి మరి మీకు ఇస్తాను. యాడ్స్ కూడా నేను తీసుకోవట్లేదు, పెయిడ్ యాడ్స్ ఏమి నేను తీసుకోవట్లేదు, ఓల్డ్ అండ్ ఆఫర్స్ అయినా, బట్ నాకు వద్దు. ఎందుకంటే ఒక్క పెయిడ్ యాడ్ వల్ల అయినా మీలో ఎవరైనా ఇబ్బంది పడ్డా, బయట దానికి సంబంధించిన నెగిటివ్ న్యూస్ వచ్చినా నన్ను అందరూ చూసుకోలేను, దీన్ని మనం ప్రమోట్ చేసాం, వాడిచిన రూపాయి మనం తిన్నామనిపించింది నాకు. నా మెంటాలిటీ అటువంటిది. దేవుడి వల్ల యూట్యూబ్ రెవెన్యూ ఏదైతే ఉందో, యూట్యూబ్ ఇచ్చే యాడ్స్ ఏదైతే ఉందో దానివల్ల నాకు ₹1 వస్తుంది, పర్లా, బట్ సరిపో, నాకు ఇంకా కావాలి, ఎందుకంటే నాకు అవసరాలు చాలా ఉన్నాయి. అలా చెప్పేసి మిమ్మల్ని కూడా ఎప్పుడు ఏం అడిగింది లేదు, నా వల్ల కాదు అసలు. నాకు ఇవ్వటమే తెలుసు, తీసుకోవడం రాదు. అండ్ నేను చేసిన పని ఏంటి, దానికి సంబంధించిన డబ్బు ఏంటి, నాకు యూట్యూబ్ కూడా ఇస్తున్నాడు, బయట ఫ్రీలాన్స్ చేస్తే వాళ్ళు ఇస్తారు. సో అంతేముందు ఈ వీడియో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇప్పటికీ సో కాల్డ్ యూట్యూబర్లు అంటూ, సో కాల్డ్ జర్నలిస్టులు అంటూ ఎవరైతే సమాజానికి మేలు చేసే విధంగా వీడియోలు ఇస్తామని చెప్పేసుకుంటున్నారో, మీరు మధ్యలో ప్రమోట్ చేసే దిక్కుమల యాడ్స్ ఏవైతే ఉన్నాయో ఇకనైనా ఆపండి, లేదా మీ మీద కూడా కేసు ఫైల్ చేసే విధంగా ఈ సజ్జనార్ లాంటి వాళ్ళు, లేదన్నప్పుడు స్వచ్ఛంద సంస్థలు ఎవరో ఒకరికి కంప్లైంట్ ఇస్తే అప్పుడు మీరు మారుతారు. అప్ టు దట్ కొంతమంది మారేటట్టు లేరు, ఎందుకంటే కొంతమంది ఏమో అప్పటికప్పుడు మారుతున్నారు, ఇంకొంతమంది ఏం కదరా ఇసుకుంటా పోదరా, మనం ఆపేవా, వేరే వాళ్ళు ఇస్తారా, వేరే వాళ్ళు చాలా నెగిటివ్గా ప్రచారం చేస్తారా, మనం ఉన్నంత ధైర్యం చెప్తున్నారా, ముందుగానే రిస్క్ ఉందని చెప్తున్నారా, సో అలర్ట్ చేస్తున్నారా అన్నట్టు బెటప్ ఇస్తా ఉన్నారు. 1 or 2 minutes ఇద్దామనుకున్నా, తెలిసి తెలియకుండా 5 నిమిషాలు వచ్చింది, ఎందుకంటే ఇందులో తెలియాల్సినవి చాలా ఉన్నాయి కాబట్టి.
అండ్ మనస్ఫూర్తిగా చెప్తున్నా, ఈ జర్నలిస్ట్ శివప్రసాద్ అనేవాడు, ఈ క్యాటిస్ట్ అనేవాడు జెన్యున్గా వీడియోలు ఇస్తున్నాడు, కంటెంట్ బాగుంది అనుకుంటే మనస్ఫూర్తిగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ కొట్టండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.